వరంగల్లో జరిగిన రైతు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. గురువారం కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది. ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని దుర్భాషలాడడం, అవమానకరంగా మాట్లాడడం సిగ్గుచేటు. ఇంత జరిగినా మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మీకు బొందబెట్టడానికి కారణాన్ని కూడా ఇప్పటి వరకు కూడా మీరు తెలుసుకోలేకపోవడం నిజంగా మీ అవివేకానికి నిదర్శనం. కేటీఆర్ గారు, మీరు క్లియర్గా చూసుకోండి, కేవలం మీ దురహంకారం, డబ్బుతో వచ్చినటువంటి మదంతో మీరు దిగిపోయారు మొన్న. అయినా ఇంకా మీ పద్ధతి మారలే. ఒక్కసారి మీ పాలనను గుర్తు చేసుకోండి, మా పాలనను ఒకసారి గుర్తు చేసుకోండి. మీ పాలనలో దుబారా ఖర్చు ఎంత జరిగింది, మరి పేదలకు రావాల్సినటువంటి సంపదను ఏ విధంగా దారి మళ్లించారు. ఇలా తెలంగాణ పల్లెల్లో 2014కు ముందు మీ పరిపాలన సాగినంత కాలం మరి చూస్తే ఏనాడు కూడా ఒక రోడ్డు వేసిన పాపాలో పోలే, ఒక ఇల్లు కట్టిన పాపాలో పోలే. మరి సంపద అంతా ఎడిపోయింది, ఏ పేదవాడికి చెందలే. మరి ఈరోజు తెలంగాణ పల్లెల్లో ఈ 2.5 సంవత్సరాల్లో మీరు గమనించండి, ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, నిర్మాణాలు జరుగుతున్నాయి, గృహప్రవేశాలు జరుగుతున్నాయి. మీరు పేదల పట్ల చూపించిన ప్రేమ ఏందో రేషన్ కార్డులు ఇవ్వలేనప్పుడే తెలిసిపోయింది. మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. మరి పేదలంతా ఇవాళ సంతోషంగా ఉన్నారు. అదే కాకుండా పేదలకు అందాల్సినటువంటి మరి ప్రభుత్వం నుంచి సహాయం ఏదైతే ఉందో, కరెంటు ఛార్జీలను మేము ఇవాళ వసూలు చేయట్లేదు. మరి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం, రుణమాఫీ చేసినాం. మరి నువ్వు రైతు బంధు గురించి చాలా మాట్లాడుతున్నావు. మరి రైతు రుణమాఫీ గురించి మాట్లాడినావు నువ్వు ఎప్పుడన్నా? 22,000 కోట్లను ఏకకాలంగా చేసినటువంటి ఘనత మా రేవంత్ అన్నది కాదా? మరి ఆ విషయం మీరు మాట్లాడరు. నేను ఒకటే చెప్తున్నా, రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి, మీకు ఒక్కటే కంటగింపులా ఉంది. ఇలా పేదల మనసు గెలుచుకుంటుండు మన రేవంత్ రెడ్డి గారు పేదల మనసు గెలుచుకుంటుండు కాబట్టి మీకు ఎక్కడికక్కడ మీరు ప్రజల్లో ఆయన తక్కువ చెప్పి చూపించాలనే ప్రయత్నాన్ని మీరు బామర్దులు కలిసి చేస్తున్నారు. కానీ ప్రజలు విజ్ఞులు, తెలంగాణ ప్రజలు విజ్ఞులు. ఖచ్చితంగా మీ కుట్రలను తిప్పికొట్టే రోజులు వస్తాయి. మీరు ఇంకా ఇట్లనే చేస్తే మిమ్మల్ని ఎదుర్కొనే సాహసం మా కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తారు. మీకు ఎక్కడికక్కడ తిప్పికొట్టే సాహసం మా కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తారు. ఎక్కడ దుబారా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఒక మచ్చుకోటి చూపించండి. మీ కాళేశ్వరం అనేది ఇవాళ మీకు కల్వకుంట్ల కుటుంబానికి పెద్ద ధనం ఇచ్చి భాండాగారం చేసింది మీకు. ఇవాళ మీ మాటలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? అక్కడి నుంచి వచ్చిన డబ్బుతోనే కదా ఇవాళ మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకటి క్రమశిక్షణతోని, ఆర్థిక క్రమశిక్షణతోని మీరు దారి మళ్లించిన మరి అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని ఇవాళ దారిలో పెట్టి ఇవాళ 1, 2 అన్ని సంపద మొన్ననే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. అధికారుల సహకారంతో మేము జిఎస్టీని ఏ విధంగా పెంచగలుగుతున్నాం, సంపదను ఎట్లా సృష్టించగలుగుతున్నాం, అప్పులను ఎట్లా కట్టగలుగుతున్నాం. మరి ఇట్లాంటి ఆర్థిక సంక్షోభంలో కూడా పేద ప్రజలకు ఇల్లు ఎట్లా ఇవ్వగలిగినాం, పేద ప్రజలకు మరి ఎంత దగ్గర కాగలుగుతున్నాం. ఇలా రోడ్ల వ్యవస్థను మేము మెరుగుపరుచుతున్నాం. మరి పేద కుటుంబాలకు ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా మా దగ్గర చాలా అమ్ముల పొదులు చాలా ఉన్నాయి. ఇంకా 2 సంవత్సరాలలో అన్ని కార్యక్రమాలు చేస్తారు అనే ఒక భయంతో మీరు ఇవాళ ఎక్కడికక్కడ ఆయనను తక్కువ చేసి ప్రజల దృష్టిలో ఇప్పుడే ఆయన పని అయిపోయిందనే భావనను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది జరగదు. 100కి 100 పాలు రాసి పెట్టుకో కేటీఆర్. ఖచ్చితంగా మేము 100కి 100 పాలు ఇచ్చిన వాగ్దానాలన్నీ తీరుస్తాం, ప్రజల మనసు గెలుస్తాం. మా అన్న పదే చెప్పినట్టు రేవంత్ అన్న, వచ్చే 5 సంవత్సరాలు కూడా మాదే. నువ్వు ఇట్లనే మాట్లాడుకుంటా కూర్చున్నావు, ప్రజల నుంచి తిరస్కరణ గురవుతారు. మళ్ళా తెలంగాణ నుంచి పోతాం. ఇంకొకసారి అధికారం పోయిందంటే నీకు ఆ ఓపిక లేదు, నీకు రాజకీయం చేసే ఓపిక లేదు. నీకు పవర్ ఉంటేనే నువ్వు రాజకీయం చేస్తావు, పవర్ లేకపోతే రాజకీయం చేయలేవు నువ్వు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో, నెక్స్ట్ మేమే వస్తాం, నువ్వు తప్పకుండా రాజకీయ సన్యాసం తీసుకుంటావు. నీ కుటుంబంలో నీ పరిస్థితే బాగలేదు. రేపు వచ్చే రోజులలో నీకు రాజకీయంగా ఎట్లాంటి రోజులు రాబోతున్నాయో స్వయాన మీ చెల్లెలే చెప్తుంది.
నీ పరిస్థితి ఏం కాబోతుందో. కాబట్టి అంత అహంకారం అవసరం లేదు. కేటీఆర్ గారు జర మంచిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ముఖ్యమంత్రిని సంబోధించేటప్పుడు ప్రజల నువ్వు చులకన కావు, ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి గారిని అన్నావంటే నీకు ఎంత అహంకారం, ఎంత బలుపు ఉన్నదో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మాటలు మార్చు, పద్ధతిని మార్చుకో, బుద్ధి తెచ్చుకో. మరి ప్రజల మనసును కాస్తో కూర్చో మరి గెలిచే ప్రయత్నం చేసుకో. ఆ శక్తి దేవుడు నీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా ముఖ్యమంత్రి గారి గురించి ఇంకెక్కడనన్నా మాట్లాడినట్టు తెలిసే ఎక్కడికక్కడ నిలువరిస్తాం. రోడ్లలో తిరిగే పరిస్థితి లేకున్నదని చెప్తూ ఖబర్దార్ కేటీఆర్. జై రేవంత్ అన్న.